అందరికీ నమస్కారం. కొన్ని రోజుల నుంచి పల్లె ప్రశాంత్ టాప్ 1లో ఉండే, కానీ ఈరోజు చూస్తుంటే పల్లె ప్రశాంత్ టాప్ 3కి వెళ్ళిపోయాడు. కావాలని పల్లె ప్రశాంత్ మీద కుట్ర జరుగుతుంది, పల్లె ప్రశాంత్ కప్పు కొట్టొద్దని కుట్ర జరుగుతుంది. చాలా చూస్తున్నాము. ఈరోజు పల్లె ప్రశాంత్ టాప్ 3కి వెళ్ళిపోయాడు, థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. మొన్నటి వరకు టాప్ 1 ఉన్న వ్యక్తి టాప్ 3కి వెళ్ళిపోయాడు. సో ఈ విషయాన్ని ఎంత ట్రై చేసినా కూడా మనం ఎన్నిసార్లు పోస్ట్ చేసిన టెక్నికల్ ఇష్యూ అని ఆ ఇష్యూని ఓటింగ్ పడట్లేదు. మనకున్న ఒక ఆప్షన్ హాట్స్టార్లో కూడా సరిగా ఓటింగ్ పడట్లేదు. అందుకోసమే అట్లీస్ట్ ఇప్పుడైనా దయచేసి ప్రజలారా ఒక అవకాశాన్ని, మనకు భరత్ అన్న ఇంట్లో కానీ అక్కడెక్కడ అట్లాంటి వ్యవసాయం చేసే వాళ్ళు కాదు కదా, నిజాయితీ వ్యవసాయం చేసే ఒక పల్లె ప్రశాంత్ బిగ్ బాస్కి వచ్చాను. దయచేసి మనం తక్కువ టైం ఉంది, తను సహజంగా డబ్బులు వరకు వస్తే వాళ్ళు ఇంటికి కట్టుకొని బంజారాస్ ఇల్లు కట్టుకొని చూస్తారు. కానీ పల్లె ప్రశాంత్ తనకు వచ్చిన 50 లక్షలు ప్రజలకు ఇస్తా అంటున్నాడు. సో అట్లాంటి వ్యక్తి మనకు కావాలి కదా. సో అతి తక్కువ టైం ఉంది కాబట్టి నేను అన్నప్పుడు స్టూడియోకి పాదయాత్రతో వెళ్తున్నాను ఇక్కడ నుంచి. దయచేసి ప్రజలారా మీకున్న తక్కువ టైంలో మన పల్లె ప్రశాంత్ ఓటేసి గెలిపించాలి కోరుతున్నాం. మన బిడ్డ, మన భరోసా, మన సామాన్యుడు. దయచేసి మీకున్న ఒక అవకాశాన్ని వాడుకోవాల్సిన మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక్కడ నుంచి అన్నప్పుడు స్టూడియోకి వెళ్ళబోతున్నాను. లేదా నా అడ్జస్ట్ అన్నప్పుడు వాక్య జై జవాన్ జై కిసాన్ జై పల్లె ప్రశాంత్ కాకుండా అమర్దీప్కి వస్తే కనుక మరి నెక్స్ట్ మీరు ఇప్పుడు జస్ట్ పాదయాత్ర మాత్రం చేస్తున్నా. బై ఛాన్స్ అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు అమర్దీప్ కప్పిస్తే మాత్రం అన్నపూర్ణ స్టూడియో బద్దలు కొడతాం. 100% మీరు ప్రగతి భవన్ ఎట్లయితే బద్దలు కొట్టారో 100% అన్నపూర్ణ స్టూడియో బద్దలు కొట్టబోతున్నాం. పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ తిరుమల మల్లన్న దగ్గరికి వెళ్ళి ఓటింగ్ పెడతామంటున్నారు. ఎంతవరకు నిజమది? పెడితే తప్ప మంచిదే కదా. సో ఆ రకంగా జరిగే మీరు ఎక్కడ యూట్యూబ్లో చూడండి, హైయెస్ట్ ఓటింగ్ పల్లె ప్రశాంత్ కొడుతుంది. ఇన్స్టాగ్రామ్ చూడండి, హైయెస్ట్ ఓటింగ్ పల్లె ప్రశాంత్ కొడుతుంది. మరి ఎందుకు కావాలనేది పల్లె ప్రశాంత్ టాప్ 1 ఉన్న టాప్ 3కి వెళ్ళిపోయాడు. కావాలని పల్లె ప్రశాంత్ కుట్ర జరుగుతుంది. సో ఒక సామాన్యుడు ఎదగొద్దు, ఒక సామాన్యుడు ముందుకు రావద్దని కుట్ర జరుగుతుంది. కాబట్టి నేను ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో అన్నప్పుడు స్టూడియోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో నా పాదయాత్ర స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా సిమ్ గట్రైనా మార్చేనా అంటారా, లేకుంటే మన పల్లె ప్రశాంత్ గారిది వాళ్ళు మేము ట్విట్టర్లో కూడా చూసాము. టెక్నికల్ ఇష్యూ అని వాళ్ళు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు చెప్తున్నారు. ఇట్స్ నాట్ ఏ టెక్నికల్ ఇష్యూ, ఇట్స్ నాట్ చెప్తున్నారు కాబట్టి కావాలని పకడ్ బందీ ప్లాన్ తోటి పల్లె ప్రశాంత్ తను విన్నర్ కావద్దని కుళ్ళుతోటి చేస్తున్నారు. సో ఈ కుళ్ళుని మనం సహించొద్దు అని కోరుకుంటున్నాం. అలాగే మనం చూసుకుంటే కనుక పల్లె ప్రశాంత్ జియో సిమ్ వాడుతున్నాడు. నాగార్జున అంబానీ గారికి ఉన్న అనుభవం వల్ల జియో సిగ్నల్స్ ఆపారని చెప్పి కొన్ని వర్గాలు చెప్తున్నాయి. ఎంతవరకు నిజం అంటారు? బ్రో ఇది ఏ ఛానల్ బ్రో? నాది స్వాతి జియో ఫోన్లో ఐఫోన్ వాడరు బ్రో. అది బిగ్ బాస్ అంటారు దాన్ని. ఓకేనా? బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాను డైలీ. ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది? ఉల్టా పల్టా అన్నాడు కానీ ఉల్టా పల్టా ఏమంత అనిపించలేదు. నాగార్జున స్టార్ మా బ్యాచ్ కొంచెం ఫేవరిజం లాగా కనిపించింది. ఇంకేం ఉల్టా పుల్టా. ప్రశాంత్ ఫోన్ కూడా కలవట్లేదు. దయచేసి అది కొంచెం ఏదో సర్వర్ ఇష్యూనా టెక్నికల్ ఇష్యూ కొంచెం క్లియర్ చేసుకొని ప్రశాంత్ని విన్నర్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే మొన్న 50 లక్షలు ఇచ్చి మీరు ఏం చేస్తారని నాగార్జున గారు అడిగినప్పుడు రైతులకు ఇస్తాను, ముఖ్యంగా రైతులు పంట పండించి చనిపోయిన కుటుంబాలకు ఇస్తాను చెప్పడం చాలా మంచిగా అనిపించింది. ప్రశాంత్కి దయచేసి గెలిపించండి, ప్రతి ఒక్కరు ఓటేసి గెలిపించండి. అమర్దీప్ అంటున్నారు, అమర్దీప్ ఏ ఆట ఆడలేదు, ఫైనల్కి వచ్చిండు. దయచేసి ప్రశాంత్ని గెలిపించి ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి గెలిస్తే రాబోయే ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ సీజన్లో కూడా ఒక కామన్ మ్యాన్ కూడా వెళ్ళి గెలవచ్చు, ఒక కాన్ఫిడెంట్ అందరికి వస్తుంది. దయచేసి ప్రశాంత్ని ఓటేసి గెలిపించి విన్నర్ చేయాలని కోరుకుంటాను. అమర్దీప్ గేమ్ ఎట్లా అనిపించింది మీకు సీజన్ మొత్తం? నాకేం అనిపించలేదు. ఆయన ఏం ఆడలేదు. ఆయన ఆడుకొని ఏడిసి ఏదో సెంటిమెంట్ సింపతి తెచ్చుకొని అది క్యాప్టెన్ అయినా చేసుకున్నాడు. కానీ ఇప్పుడు యావర్ ఉన్నాడు. మొన్న ప్రోమో అది మన ఏవీలో ఏమన్నాడు బిగ్ బాస్, యావర్తో టాస్క్ ఆడడం అంటే మామూలు విషయం కాదు. అలా తెచ్చుకోవాలి పేరు. అర్జున్ ఉన్నాడు తెచ్చుకున్నాడు, శివాజీ ఉన్నాడు తెచ్చుకున్నాడు, ప్రశాంత్ ఉన్నాడు. ఒక టాస్క్లో భాగంగా ఆడి తెచ్చుకున్నారు క్యాప్టెన్. ఈయన అడుక్కొని ఏడిసి ఏదో పిచ్చి పిచ్చిగా అరిసి తెచ్చుకొని ఏదో అంటించుకున్నట్టు ఉంది అది స్టిక్కర్. యావర్ గేమ్ ఎట్లుంది? అదే అంటున్నా, యావర్ ఓకే. యావర్ నిజం చెప్పాలంటే జెన్యున్ క్యాండిడేట్ లాగా అనిపించింది. ఆయన టాస్క్ల పరంగా కానీ ముందు వెనక డబల్ గేమ్ ఆడడం అలాంటిది ఏం లేదు. ఉన్నది ఉన్నట్టు స్ట్రేట్ ఫార్వర్డ్గా మంచిగా అయితే ఉన్నాడు యావర్. ఓకే. ఇప్పుడు లేడీ కంటెస్ట్లో ఒకళ్ళ ప్రియాంక జైన్ ఒకటే ఉన్నారు కదా, ఆ అమ్మాయి గేమ్ ఎట్లా అనిపించింది మీకు? ఇప్పటి వరకు ఉన్న అమ్మాయిలలో ప్రియాంక బెటర్ అంటే అమ్మాయిలలో బెటర్. కొంచెం ఈ అమర్దీప్ శోభ వాళ్ళు అనుకోండి, ఆ అమ్మాయికి ఉన్న కొంచెం కూడా పోగొట్టుకుంది. మంచి గట్టి నిన్న ఇచ్చింది కదా ఏవీలో, పొట్టి పిల్ల కాదు గట్టి పిల్ల అని బిగ్ బాసే అన్నాడు. శివంగి అని కూడా పదం ఇచ్చాడు. అంటే ఆలోచించు, మంచిగా ఆడింది, మంచిగా ఉంది. బట్ వీళ్ళతో ఉండి ఆమె కొంచెం మైనస్ అయింది ఆమెకి. బిగ్ బాస్ బస్ చూసారా? చూసాను. అందులో గీతూ రాయల్ అడిగిన ఒక్క క్వశ్చన్కి కూడా శోభ ఆన్సర్ చేయలేకపోయింది. అదే అంటున్నాను, శోభ నిజం చెప్పాలంటే ఆమె అల్లరి తప్ప మొన్న బిహేవియర్ అదేనా ఒరిజినల్ క్యారెక్టర్? ఇంకా మరి అది టాస్క్లో భాగంగా వచ్చిందా లేదంటే ఆమె బిహేవియర్ ఎట్లనా ఆమె యాటిట్యూడ్ ఎట్లనా కానీ అల్లరి. ఇప్పుడు చూడండి
అల్లరి ఎక్కువ. అమర్దీప్ ఆమె ముందు మాట్లాడకుండా వెనక బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది అనేసి ఒక బస్లో చూపించారు. దాని గురించి మీరేమంటారు? అదే కదా, అమర్దీప్కు ప్రియాంకకి కదా నువ్వు కప్పు కొట్టుకురావాలి, నా సపోర్ట్ నీకే, నా ఓట్లు మొత్తం నీకే ఇప్పిస్తాను కూడా చెప్పే కదా వచ్చింది. ఆ విషయం తెలియక కదా ఈ తర్వాత తెలిసింది కదా ఆమె బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది అని చెప్పింది. అదే నిజం చెప్పాలంటే వీళ్ళంతా ఇది ఒకటే, అమర్దీప్, ప్రియాంక, శోభ ఒక గ్రూపు, స్పై బ్యాచ్, స్టార్ చుక్క బ్యాచ్ కూడా అన్నారు. దానికి చుక్క బ్యాచ్ ఫేవరిజం ఉంది. బట్ ఈ విధంగా ఫేవరిజం చేస్తే నెక్స్ట్ సీజన్లో కామన్ మ్యాన్ వచ్చి విన్ అవుతాడని ఎట్లుంటుంది చెప్పండి. బిగ్ బాస్ 7 మొత్తాన్ని శివాజీ అన్న నడిపించారంటే మీరేమంటారు? మొత్తం నడిపించలేదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రశాంత్ ఫస్ట్లో ఓడిపోతున్నప్పుడు కుమిలి ఏడుస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి ఓదార్చే గుణం ఉండాలి. ఎవరు కూడా అప్పుడప్పుడు ఓడిపోతున్నప్పుడు దగ్గరికి తీసుకొని ఒక పెద్ద అంటే ఏజ్లో పెద్ద అయినా, కొంచెం అన్నిట్లో ఎక్స్పీరియన్స్లో పెద్ద అయినా దగ్గరికి తీసుకొని అట్లా కాదురా అన్ని నువ్వే ఎట్లా గెలుస్తావు, ఇది ఒక పెద్ద ప్రోగ్రాంలో అప్పుడప్పుడు గెలిపోవటం సాముంటే సహజంగా అని చెప్పి ఓదార్చిండు. అంతేగాని బిగ్ బాస్ పెద్ద హౌస్లో ఆయన ఎందుకు పెద్ద అవుతాడు? ఇప్పుడు అమర్దీప్ గారిగా చూసుకుంటుంటే లాస్ట్ 3 వీక్స్ నుండి అరుస్తాడు, గట్టిగా అరుస్తాడు, కొరుకుతాడు, పల్లవి ప్రశాంత్ పిచ్చి పిచ్చి చేస్తుండు. ఎందుకు అట్లా అరుస్తుండు? అదే ఇక సింపతి సీరియల్ బ్యాచ్ మొత్తం, సీరియల్ చూస్తే మొత్తం మనకి వేస్తుండ్రు. అయితే మనోడు ఒక మాట అన్నాడు, నేను కప్పు తీసుకొని ఇక్కడికి వెళ్ళిపోతా అని చెప్పిండు. అదే అన్నారు కదా మొన్న, ఎవడు అన్నాడు ఏదో టీ కప్ ఇచ్చి పంపిండు అని చెప్పిండు. టీ కప్ ఇచ్చి పంపిండి, నువ్వు ఆట లేదు పాట లేదు, నీకు ఎవడు కప్పిచ్చి పంపిస్తాడు? ఆటలాడిన వాళ్ళు ఏం కావాలి, ఇప్పుడు ఎవరు ఏం కావాలి, మరి ప్రశాంత్ ఏం కావాలి? డే 1 నుంచి ఉన్నాడు. అర్జున్ అంటే ఇంకా 5 వీక్ల తర్వాత వచ్చింది. శివాజీ అంటే ఒక 8 వారాలు చేయి నొప్పిందని ఆడలేదు. ఇప్పుడు అక్కడ ఇవ్వాల్సి ఎలిజిబిలిటీ ఎవరికి ఉంది? ఇస్తే ప్రియాంక కన్నా ఇవ్వాలి, లేదంటే ప్రశాంత్ కన్నా ఇవ్వాలి. ప్రియాంక ఎట్లా బయటకు వస్తుంది ఆమెకు, అంటే బైక్ అంటే ఆమె విన్ అయ్యే అవకాశాలు లేదు. ఇప్పుడు లీస్ట్లో ఓట్లు ప్రియాంకనే ఉంది. ప్రశాంత్ ఎలిజిబిలిటీ ఉంది. ఎందుకంటే తీసుకున్న అమౌంట్ కూడా నేను బ్యాంకు డిపాజిట్ చేసుకుంటా, కార్లు కొంటా, ఇండ్లు కొంటా అని చెప్పలేదు కదా. చనిపోయిన రైతు కుటుంబాలకు నేను ఇస్తాను, రూపాయి కూడా నాకు వద్దన్న చెప్పడం అది ఎవ్వరు చెప్పలేరు. ఆయన చెప్పాడు, నాకు చాలా బాగా అనిపించింది. అర్జున్ లేదా ప్రియాంక గేమ్ బాగానే ఆడుతుంది కదా, ఆమె వెళ్ళే ఛాన్స్ ఉందంట. అర్జున్ ఇప్పుడు ఓట్ల లీస్ట్ ప్రకారంగా చూసుకుంటే అర్జున్, ప్రియాంక, తర్వాత కింది నుంచి 3వ ప్లేస్లో ఎవరు ఉన్నాడు. వెళ్ళిపోతే వీళ్ళిద్దట్లో ప్రియాంక కానీ అర్జున్ కానీ, అర్జున్ వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంది. మనం చూసుకున్నట్టయితే పల్లవి ప్రశాంత్ గురించి సైకిల్ మీద యాత్ర చేస్తున్నారు. వాళ్ళ ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్ అయితే ఉన్నారు, శివాజీ గురించి ఫ్యాన్స్ అన్నదానం చేస్తున్నారు విన్ అవ్వాలని. ఎందుకు ఇది పబ్లిసిటీ కోసమేనా? పబ్లిసిటీ అంటే కాదండి, అభిమానంతో. ఇప్పుడు ప్రభాస్ గారు పుట్టినరోజు సందర్భంగా కొంతమంది రక్తదానం చేస్తారు, అన్నదానం చేస్తారు, పండ్లు పంచుతారు, హాస్పిటల్ ఏదేదో పంచుతారు. అది అభిమానంతో. ఇప్పుడు శివాజీ గారు అంటే, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అంటే ఇప్పుడు కామన్ మ్యాన్గా ఇప్పటి వరకు 5 సీజన్లు 6 సీజన్లు అయినాయి. ఒక రైతు కుటుంబంలో కామన్ ఏ సపోర్ట్ లేకుండా బిగ్ బాస్ లాంటి పెద్ద ప్రోగ్రాంకి వచ్చింది లేదు. అలాంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకోవడానికి సపోర్టింగ్ అది ఫేవరిజం, సింపతి కాదు. నేను మీకున్నాము, మేము కూడా మీతో ఉన్నామని చెప్పి ఒక సపోర్ట్ ఇవ్వడానికే కానీ సింపతి గురించి కాదు. కామన్ గా డౌట్ ఏంటి అంటే బిగ్ బాస్ 7 సీజన్లో పల్లవి ప్రశాంత్ని విన్ చేయకపోతే నెక్స్ట్ సీజన్ అంత హైప్ ఉందంటారా? ఉండదు. ఎందుకంటే క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే 50 లక్షలు ఇచ్చినా నేను రైతులకు ఇస్తా అని చెప్పినప్పుడు కూడా, ఆయన పైన దాడి చేసి కొరికినప్పుడు కూడా, సారీ చెప్పినప్పుడు కూడా, అంత డే 1 నుంచి ఇప్పటి వరకు లాస్ట్ వరకు నువ్వు ఇచ్చిన టాస్కులు పకడ్బందీగా చేసినప్పుడు కూడా నువ్వు విన్నర్ చేయకపోతే కామన్ మ్యాన్ ఎట్లా వస్తాడు? ఎందుకు తీసుకురావాలి? వాళ్ళని అవమానించడానికా? ఇప్పుడు ఓట్లు కూడా పడకుండా కాల్ కనెక్ట్ కావట్లేదు, మరి ఎందుకు ఇలాంటిది? అంతా నీ సర్వర్ ఇష్యూ, టెక్నికల్ ఇష్యూ ఏదైనా ఉంటే క్లియర్ చేసుకోవాలా అందరికి. మరి ఎందుకు లాస్ట్ వీక్లో ఎందుకు అవుతుంది ఇట్లా? అంటే పార్షాలిటీ చూపిస్తున్నారు. పార్షాలిటీ ఉందండి. చిన్న పిల్లల్ని అడిగిన చిన్న పిల్లలే చెప్తున్నారు, ఈ స్టార్మా గ్రూపు, చుక్క గ్రూపుకు ఇది ఫేవరిజంగా ఉంది, ఇట్లా అయితే నెక్స్ట్ సీజన్లో హోస్ట్గా నాగార్జున ఉండడానికి లేదు అని. అన్న నాగార్జున గారు యావర్ని శోభాగ్ శెట్టికి సారీ చెప్పమన్నారు కదా. అవును, శివాజీని కూడా చెప్పమన్నారు. కానీ అమర్ని పల్లవి ప్రశాంత్కి ఎందుకు చెప్పమన్నారు? అదే అంటున్నా కదా, నేను ఇంతకుముందే చెప్పిన మీ దాంట్లో, నేను కొరికిండు, దొబ్బేసిండు, అరే తురే అనకంటే కూడా అరే తురే అంటాడు, నువ్వు అరే అనకరా నాయన అంటే కూడా అరే అంటున్నాడు. అంటే ఏంది? వీడు పల్లెటూరు నుంచి వచ్చిండు, వీడు అమాయకుడు ఏమంటే పడతాడని. ఇప్పుడు మీరు ఉన్నారు ఎవడైనా, ప్రశాంత్ అంటే చిన్న చూపేనా? అమర్దీప్కి చిన్న చూపే. అంటే ఒక కామన్ మ్యాన్ ఏమీ లేదో అట్లా ఆ వేలో ఆలోచిస్తున్నారు. చిన్న చూపే, ఎందుకంటే వీడు పల్లెటూరు నుంచి వచ్చిండు అని, అంతే, చిన్న చూపే. కానీ
సో ఫైనల్గా విన్ ఎవరు అవుతారు అనుకుంటారు? ఫైనల్గా విన్నరు పల్లవి ప్రశాంత్ కావాలి, లేదంటే యావర్ కావాలి. రన్నర్ ఎవరు అవుతారు? అదే అంటున్నా, వీళ్ళు ముగ్గుట్లోనే అవుతారండి, రన్నర్ అయినా విన్నర్ అయినా. శివాజీ, ప్రశాంత్, అమర్దీప్ నాకు తెలిసి రన్నర్ పెట్టే అవకాశం ఉంది. స్టార్మా గుర్తు నిలబెట్టుకోవాలి కాబట్టి, అదొక మెయింటైన్ చేయాలి కాబట్టి విన్నర్లో ప్రశాంత్ కానీ శివాజీ కానీ విన్నర్లో ఉంటారు. యావర్ అది అమర్దీప్ అయితే రన్నర్ నిలబెట్టే అవకాశం ఉంది. అన్ని పక్కన చూస్తా. హలో అన్న, బిగ్ బాస్ చూస్తారా అన్న? చూస్తున్నా బిగ్ బాస్ 7 చూస్తున్నా. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నా? శివాజీ అన్న. శివాజీ. ఇప్పుడు ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటా? శివాజీ అవుతారా? ఎందుకు అలా? నేను శివాజీ అన్నకి ఎక్కువ లైక్ చేస్తాను, ఎందుకంటే ఓపెన్గా చెప్పేస్తున్నాను, నేను చంద్రబాబు నాయుడు గారికి వేరే అభిమాని, శివాజీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఫ్యాను. సో నేను అందుకే సపోర్ట్ చేస్తున్నాను ఆయన. మాదంతా ఒకటే ఫ్యామిలీ. అట్ ద సేమ్ టైం ఆయన బ్రెయిన్ యూజ్ చేసి గేమ్స్ అన్ని కూడా ఆడుతున్నాడు. దట్ ఈస్ ఆల్సో నోటీస్ బై మీ. బట్ అమర్దీప్ కూడా వస్తాను. అసలు అమర్దీప్ రాకూడదని కోరుకుంటున్నా, ఎందుకంటే ఆయన చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు. అసలు పల్లవి ప్రశాంత్ని అంత కించపరుస్తున్నాడు. అసలు ఆయన కాలర్ పట్టుకొని లాక్కి వెళ్ళిపోవడము, తోసేయడము, నెట్ వేయడము, గెంటేయడము నాకు అస్సలు నచ్చలేదు. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. పల్లవి ప్రశాంత్ కూడా బాగా వాడుతున్నాడు. ఆయన ఒక రైతు బిడ్డగా ఒక రైతుని ఎక్కడికో తీసుకెళ్ళాడు ఆయన. సో అతని పట్ల అట్లా ప్రవర్తించడం అనేది చాలా విచారకరం, బాధాకరం. అమర్దీప్ ఆయన బాగానే ఆడుతున్నాడు. ఈజ్ వెరీ స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ గాయ్, బట్ బిహేవియర్ ఎవరికి నచ్చడం లేదు. చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు. అందరూ వెళ్ళిపోతారు, వీళ్ళు ముగ్గురు ఉంటారు, శివాజీ, పల్లవి ప్రశాంత్. అమర్దీప్ నాకు నచ్చకపోయినా కానీ ఆయన థర్డ్ ప్లేస్లో ఉండాలని కోరుకుంటున్నాను నేను. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు, వీళ్ళు ముగ్గురు టాప్ 3లో ఉంటారు, శివాజీ, పల్లవి ప్రశాంత్ అండ్ అమర్దీప్ చౌదరి. మిగతా వాళ్ళు ఎవరు వెళ్తారు నాకు తెలీదు. వీళ్ళు ముగ్గురు అయితే టాప్ ప్లేస్లో ఉంటారు. అందరూ బాగానే ఆడుతున్నారు కాబట్టి టాప్ 5 వరకు వచ్చారు కదా, టాప్ 5 టాప్ 6 వరకు. అర్జున్ కూడా బాగానే ఆడుతున్నాడు, ఎవరు కూడా బాగానే ఆడుతున్నాడు. ఫెయిర్గానే ఉంది. ఆమె టైం అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇంకా ఫెయిర్ ఎలిమినేషన్. దట్ ఈస్ ఫైటింగ్ వర్సెస్ పార్టీ ఎవరు బాగా ఆడుతున్నారు అన్న? శివాజీ టీం. టైటిల్ విన్నర్ వర్సెస్ రన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? శివాజీ విన్నర్ అవుతాడని అనుకుంటున్నాను, అలాగే పల్లవి ప్రశాంత్ రన్నర్ అప్ అవుతాడని అనుకుంటున్నాను. వాళ్ళిద్దరూ గురు శిష్యులా ఉన్నారు కదా, శ్రీకృష్ణార్జునులు అంటారు కదా. శ్రీకృష్ణుడు అంటే సలహాలు ఇచ్చేవాడు ఆయన శివాజీ, ఈయన పల్లవి ప్రశాంత్ అర్జునుడు అంటే సలహాలు తీసుకునేవాడు. సో వాళ్ళిద్దరు కాంబినేషన్లోనే ఎక్కడికో వెళ్ళింది రేటింగ్ కూడా. సో వాళ్ళిద్దరే రావాలనుకుంటున్నా. లేదు, శివాజీ అవుతారు. దట్ ఈస్ మై బిలీఫ్. నేనా? నన్ను ఒకవేళ పిలిస్తే ఉప్పల్ వాళ్ళని పంపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను నాగార్జున గారికి. నేను ఎప్పుడు కలగనలేదు, నాకు వస్తుందని కూడా నేను అనుకోవడం లేదు. పాప ఉప్పల్ బాల్ ఎప్పటి నుంచో బిగ్ బాస్ 2 నుండి వెళ్ళాలని కళ్ళకి అంటున్నాడు. సో దట్ ఈస్ హిస్ డ్రీమ్ అనమాట. ఈ రిక్వెస్ట్ ఏంటి, ప్రతి ఒక్క ఛానల్లో ప్రతి ఒక్క ఎంట్రీలో నేను చెప్తున్నాను. నాకు ఒక ప్రముఖ పెద్ద కమెడియన్తో బాగా పరిచయం, కామెడీ క్వీన్ ఆఫ్ టాలీవుడ్. ఆమెకి నేను స్పెషల్గా ఒక వీడియో చేసి ఆ వీడియో నాగార్జున గారి వాట్సాప్ కూడా పంపించారు. ఆమె డైరెక్ట్ నాగార్జున గారి మొబైల్కి వెళ్ళింది నా వీడియో. ఇప్పుడు కూడా చెప్పండి, అది ఎవరో మీ అందరికి తెలుసు, రమ్మప్రేమ అమ్మ. చెప్పండి. అవసరం లేదు, అన్ని రిక్వెస్ట్లు అవసరం లేదు సార్. ఒకసారి ఉప్పల్ వాళ్ళు ఇక్కడ పంపించండి సార్, మేము పంపిస్తాం. అలాగే షూట్ తప్పకుండా ఈసారి వచ్చి తీసుకొస్తాను. మీ మీడియా సపోర్ట్ కూడా షూట్ తప్పకుండా. ఇండస్ట్రీలో ఉన్నారు, మీరు కూడా వెళ్ళాలని మేము కూడా మా మీడియా తరపు నుంచి మీరేం చెప్పాలంటే, అంటే ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఉన్నాను, నాకంటే బాగా రేటింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉప్పల్ బాల్ ఉన్నాడు, అగ్గిపెట్టి మచ్చ ఉన్నాడు, టిక్ టాక్ దుర్గారావు ఉన్నాడు. సో వాళ్ళకి ఫస్ట్ వస్తే తర్వాత వాళ్ళకి వస్తే నాకు వచ్చినట్టే. ఉప్పల్ బాల్ లోపలికి వెళ్ళాడంటే నన్ను కూడా తీసుకెళ్తారు కదా. హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, ఆయన్ని తీసుకెళ్ళాలంటే నన్నే తీసుకెళ్తాడు. చాలా ఫ్రెండ్షిప్లో అప్పుడప్పుడు గొడవలు వస్తుంటాయి, అంత పెద్ద గొడవలు అయితే లేవు, అప్పుడప్పుడు చిన్న చిన్నవి అవుతుంటాయి మా ఇద్దరి మధ్య కూడా. మాట్లాడుకున్నారా లేదా సార్? మాట్లాడుకుంటున్నాం, మా ఇద్దరు విడిపోయి ఎప్పుడు లేము మేము, ఎప్పుడు లేము. ఆల్రెడీ టైటిల్ విన్నర్ శివాజీ. ఉప్పల్ బాలు నేను నిన్ననే ఒక ప్రాంక్ షూట్ కూడా చేసాము ఇమ్రాన్ ఖాన్తో, పరేషాన్ బాయ్స్లో. 2 చేసాము. ఒకటి ఏంటంటే బైక్ మీద తీసుకెళ్తుంటారు, ఒకటేమో మా పైకి ఒక పెద్ద కుక్కను వదులుతాడు అనమాట. మా ఇద్దరు ఎప్పుడు విడిపోలేదు. 6 yearsగా మా ఫ్రెండ్షిప్ ఇట్లానే ఉంది, ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా కూడా నేను. ఫ్యూచర్లో ఏమవుతుందో చెప్పలేము, కానీ మా ఇద్దరు అయితే ప్రస్తుతానికి బాగానే ఉన్నాం.
పల్లవి ప్రశాంత్ బాగా ఆడిన 2 గేమ్స్ ఏంటి సార్? పల్లవి ప్రశాంత్ బాగా ఆడిన 2 గేమ్స్ ఏవో చెప్పగలరు? పల్లవి ప్రశాంత్ స్టార్టింగ్లో అయితే ఆ మొక్కకు నీళ్ళు పోయలేదు, కానీ ఇప్పుడైతే అన్ని గేమ్స్ కూడా బాగానే ఆడుతున్నాడు. ఎందుకంటే అక్కడ సలహాలు ఇస్తుంది ఎవరు, శివాజీ అన్న కాబట్టి. స్టార్టింగ్లో కూడా ఆ మొక్కను బతికించుకొని ఉంటే ఇంకా ఆయన రేటింగ్ పెరిగేదని నేను అనుకుంటున్నాను. బాగా ఆడుతున్నాడు. ఒక రైతు నేనే స్టార్టింగ్లో అనుకున్నాడు ఈయన ఏంటి ఇంత డల్గా ఉన్నాడు, డిమ్గా ఉన్నాడు, ఆడగలడని. చాలా యాక్టివ్గా ఉన్నాడు, చాలా హుషారుగా ఉన్నాడు, హానెస్ట్గా ఆడుతున్నాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు పల్లవి ప్రశాంత్. శివాజీ గారు అమర్ని అప్పుడప్పుడు డిగ్రేడ్ చేస్తూ మాట్లాడుతున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అవన్నీ కామన్ గేమ్లో, కామన్, అదంతా పార్ట్ ఆఫ్ గేమ్. మరి ఎక్కువగా డిగ్రేడ్ చేస్తున్నట్టు అనిపించట్లేదా మీకు? మరి అమర్దీప్ కూడా చేస్తున్నాడు కదా వాళ్ళ శిష్యుడిని. వాళ్ళ శిష్యుడు ఆయన చేశారని ఏం చేయడం తప్పు కదా? చెయ్యాలి, ఎందుకంటే ఎవ్రీబడి నోస్ దట్ శివాజీ సపోర్టింగ్ టు పల్లవి ప్రశాంత్. సో ఆ క్రమంలోనే ఆయన అట్లా స్టెప్ తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను. మా శిష్యుడిని ఇట్లా ఆయన కించపరుస్తున్నాడు కదా, నేను కూడా కొంచెం ఈయన చెయ్యాలని అట్లా చేస్తున్నాడు. అప్పుడు పల్లవి ప్రశాంత్ గేమ్ శివాజీ గారు ఆడుతున్నట్టు ఉండదు, కానీ పల్లవి ప్రశాంత్ ఆడుతున్నట్టు ఉండదు కదండి. అక్కడ గేమ్ అనేది ఏంటంటే ఒకళ్ళ సలహాల మీద ఒకళ్ళు ఆడుతున్నారు. అక్కడ అనేది ఇండివిజువల్ గేమ్ కదా. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గేమ్ శివాజీ గారు ఆడితే ఎలా? ఇండివిజువల్ గేమ్ అంటే కొన్ని గ్రూప్ గేమ్స్ కూడా ఉంటున్నాయి కదా, గ్రూప్ కూడా అంతా యూనిటీగా ఆడుతున్నారు కదా, అన్నీ ఉన్నాయి కదా. ఇండివిజువల్ గేమ్ అయినప్పుడు ఇండివిజువల్గానే ఆడతారు, కాబట్టి సలహాలు తీసుకుంటారు. ఓకే, శివాజీ గారు అయితే పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేస్తున్నారు, అది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలుసు. సో వాళ్ళిద్దరూ రావాలని నేను కోరుకుంటున్నాను, విన్నర్గా తర్వాత రన్నర్గా. ఈవెన్ లేడీ అయినప్పటికీ తను చాలా బాగా ఆడుతుంది. సో ప్రియాంకని కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం. అర్జున్ గారు మధ్యలో వచ్చారు కదా, ఆయనకి ఏమైనా అనిపిస్తుంది? అర్జున్ వచ్చినప్పటి నుంచి మంచిగా ఆడుతున్నాడు. వచ్చాడు 5 వీక్స్ లేట్, కానీ అప్పటి నుంచి మంచిగా ఆడుతున్నాడు. సో విన్నర్ ఎవరైనా ఒకళ్ళే అవుతారు కాబట్టి సపోర్ట్ ఒకరికి ఇస్తున్నాం. ఓకే, ప్రిన్స్ ఫస్ట్లో మంచిగా ఆడాడు, తర్వాత కొంచెం స్లో అయినట్టు అనిపించింది. ఓకే, ఎప్పుడు అందరికీ అన్ని కలిసి రావు కాబట్టి ఎవరు స్లో అయిపోయాడు. ఇట్ విల్ బి యావర్ ఆర్ అర్జున్. విన్నర్ ప్రశాంత్, రన్నర్ అమర్దీప్. థ్యాంక్ యూ. శివాజీ గారు గెలుస్తారంటున్నారు? శివాజీ గారు గెలవరు, కానీ టాప్ 2 or టాప్ 3లో ఉంటారని. అండ్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది విన్నర్ శివాజీ అని అంటున్నారు. ఓకే, ఆ రోజు చూద్దాం ఫైనల్స్ లో అండి. అంతే అండి. గెలిచి పల్లవి ప్రశాంత్ చేతిలో కప్పు పెడతాడు అని అంటున్నారు. ఏమో ఈ లాస్ట్ లో ఏదైనా జరగచ్చు, ట్విస్ట్లు ఉంటాయి కాబట్టి, ఈసారి ఉల్టా పుల్టా కాబట్టి. పల్లవి ప్రశాంత్ గెలుస్తారని అంటున్నారు కదా, గెలవచ్చు. శివాజీ గారు గెలిచి ఆయన చేతిలో కప్పు పెడితే అది జెన్యూన్ గెలుపు కాదు కదా. అంతే, మరి శివాజీ గారు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా అలా అయినా చేయొచ్చు. మనం ఏమనుకోలేదు, జెన్యూన్ గెలుపు కాదు కదా ప్రశాంత్కి. మరి ప్రశాంత్ అలా ఇచ్చినా తీసుకోవడం అండి, అది మీరు తీసుకోవద్దని చెప్పేసి ఆ నినాదం గట్టిగా వినిపించింది. మేము చేస్తుంటాం.